వాళ్ళు మేయర్ మీద అవిశ్వాసం ఏదైతే కూటమి ప్రభుత్వం నెగ్గిందో దాని తర్వాత వాళ్ళు ప్రత్యక్షం అవడం అన్నది ఒక సుపరిణామం. ముందుగా నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నేను చాలా అద్భుతంగా నన్ను నాకే తెలీదు, నేనే నా జీవితం గురించి నా రాజకీయ భవిష్యత్తు గురించి అసలు ఎప్పుడు కూడా గతం గురించి కూడా ఆలోచించుకోలేదు. కానీ నా గురించి అత్యద్భుతంగా చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో. ఏదైతే నా వార్డు ప్రజలు నాకు ఓటేసి అభివృద్ధిని ఆకాంక్షించి గెలిపించారో ఆ అభివృద్ధిని కాకుండా నేను ఇతర కార్యక్రమాలు చేస్తానని చెప్పి నిన్న గౌరవ డిప్యూటీ మేయర్ జిఆర్ శ్రీధర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డిప్యూటీ మేయర్ గా ఇవాళ కూడా ఉన్నారు కదా, నా వార్డులో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినాయి, ఎక్కడెక్కడ అయినాయో ఒకసారి వచ్చి చూడండి. మీరు ఏ వార్డులో అయినా సరే తిరగచ్చు, మీకు హక్కు ఉంది. డిప్యూటీ మేయర్ గా అధికారులతో ఏ స్థాయిలో అభివృద్ధి చేశాను వార్డుని, నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టట్లేదని అంటే జీవీఎంసీ దగ్గర నేను నిరసన కార్యక్రమం చేస్తే నా మీద ఎఫ్ఐఆర్ వేసి రిమాండ్ పంపించేటువంటి కార్యక్రమం చేసినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీది. నా మీద కేసు ఉంది. నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, కక్ష కట్టారనంటే నా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయల్లో నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది తెలియదేమో, ఒకసారి చెక్ చేసుకోమనండి. ఈయన ప్రెస్ మీట్లు పెడతాడు, 100 కోట్లు అంటాడు, 1000 కోట్లు అంటాడు, 1,00,000 కోట్లు అంటాడు. విజయసాయి మీద, విజయసాయి రెడ్డి మీద, వాళ్ళ ఎంబీబీ మీద, వాళ్ళ జీవీ మీద, వాళ్ళ పార్టీకి అప్పట్లో చెందినటువంటి బాలినేని మీద, అలాగే సుబ్బారెడ్డి మీద, అలాగా వీళ్ళందరి మీద ప్రెస్ మీట్లు పెట్టి నేను ఏదో పబ్బం గడుపుకుంటున్నానని చెప్పి చెప్తారంటే నేను విజయసాయి రెడ్డి మీద, ఎంవివి మీద, టీవీ మీద, సుబ్బారెడ్డి గారి మీద, అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ మాజీ మంత్రి అమర్ గాని, వీళ్ళందరి మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్లు ఏవైతే ఉన్నాయో నేను గత 5 ఏళ్లుగా లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఎటువంటి నిరాధారమైనటువంటివి, ఆధారాలు లేవు, అవన్నీ కూడా తప్పుడు ప్రెస్ మీట్లు అని చెప్పి ఎందుకు ఈ ప్రభుత్వం నిన్న కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఏ రోజైనా వాళ్ళు ఎందుకు ఖండించలేదు? అప్పుడు వీళ్ళు నోరులు ఏమైనాయి? ఇలా జబ్బా పడిపోయిందా? నేను ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రకృతి విధ్వంసాన్ని నేను అనేక సందర్భాల్లో పోరాడతా. నేను కేవలం ప్రెస్ మీట్లే కాదు, జిల్లా కలెక్టర్ గారి స్పందనలో, జీవీఎంసీ కమిషనర్ గారి స్పందనలో, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నతమైన అధికారులకి, గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆధారాలతో రిప్రజెంటేషన్స్ చెప్పడం, వాటి ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే విశాఖ నగర ప్రజల ఆకాంక్ష మేరకు
ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిని కాపాడే దిశగా ప్రకృతి విధ్వంసానికి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద నేను న్యాయస్థానాలు కూడా ఆశ్రయించడం జరిగింది. మీ విజయసాయి రెడ్డి ఎక్కడ ఏ హోటల్లో నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చాడో చెప్పనండి వీడిని. మీ వైవి సుబ్బారెడ్డి నాకు ఎన్ని కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పనండి. మీ ఎంబీవి మీ జీవి ఏ రోజైనా వాళ్ళు నన్ను కలిసి కొన్ని వందల కోట్లు నాకు ఎక్కడిచ్చారో చెప్పమనండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద మాట్లాడుతారు అప్పుడు వాళ్ళ పార్టీలో ఉండేటప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్లని రుజువైనవి. వీళ్ళందరూ నన్ను బెదిరించారు, నన్ను భయపెట్టారు. అధికారంలో ఉండేటప్పుడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా సామవేద దండోపాయాల్లాగా అన్ని అస్త్రాలు నా మీద ఉపయోగించారు. నా మీద అక్రమ కేసులు బనాయించారు, నన్ను జైలు పంపించారు. వీళ్ళు సూట్ కేసులు ఇచ్చారా, వందల కోట్ల రూపాయలు ఇచ్చారా, వీళ్ళు నేను బెదిరించానా, వాళ్ళ అధికారం నుండి నన్ను బెదిరించి నా మీద అక్రమ కేసులు పెట్టారా చెప్పనండి. వీళ్ళని నా హోటల్లో కూర్చొని ఇప్పుడు ప్రెస్ మీట్ అవ్వగానే సాయంత్రం నా హోటల్కి వచ్చేయండి అన్న. మీరు నా హోటల్లో కూర్చొని సెటిల్మెంట్ చేస్తారట. నేను పుట్టి పెరిగిన తర్వాత మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నో హోటల్లో వచ్చారని తెలిస్తే ఆయన్ని కలవడానికి వెళ్ళడం తప్ప ఏ రోజైనా నో హోటల్లో నేను వెళ్ళి కూర్చోవడం కానీ ఎవరితోనైనా మాట్లాడడం కానీ ఎవరితోనైనా మంత్రాలు జరపడం కానీ చేసేనేమో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. నో హోటల్ లాంటి హోటల్ కి సీసీ ఫుటేజ్ ఉంటది కదా. నిజంగా వీడు ఒక అమ్మకి అప్పకి పుట్టినట్టయితే నో హోటల్లో సీసీ ఫుటేజ్ తీసి నేను ప్రెస్ మీట్ పెట్టిన వాడితో ఆ వ్యక్తితో మంత్రాలు జరిపానని వాళ్ళతో మాట్లాడారని ప్రూవ్ చేయమనండి. వీళ్ళు ఏ రోజు కూడా నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను పోరాటంలో ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ వైసీపీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నప్పుడు కానీ తప్పు చేసిన వాడు నేనున్న పార్టీలో ఉన్నా కానీ ఏ రోజు కూడా సొంత పార్టీ మనిషి కదని చెప్పి ఎప్పుడు కూడా నాకు మనకి దగ్గర చరిత్ర లేదు. అది ఆ యొక్క తత్వ నైజం పవన్ కళ్యాణ్ గారిలో నచ్చని జనసేన పార్టీలోకి వచ్చా. తప్పు చేస్తే సొంత పార్టీ వ్యక్తినైనా మన మనిషినైనా ఎవరిని కూడా ఉపేక్షించకూడదు, ప్రజలకు అండగా ఉండాలి, జవాబుదారీగా ఉండాలని చెప్పినటువంటి మహానుభావుడు మా యొక్క పవన్ కళ్యాణ్ గారు. వీడు నోవాటల్లో సెటిల్మెంట్లు చేస్తానని చెప్తున్నాడు. నన్ను గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కిస్తాడట. నిజంగా గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కిస్తే అది ఆ రికార్డ్ ని జిఆర్ శ్రీధర్కి అంకితం చేస్తానండి. అసలు సబ్జెక్ట్ మాట్లాడటం మానేసి నేను చేసిన ఆరోపణలు కాదు వాస్తవాలని అన్ని నిన్ను ఇదే వేదికగా ఒప్పుకున్నాడు కదా. నేను ఎన్ని మాట్లాడాను ఆధారాలతో మాట్లాడాను కదా. ఆయన ఏ స్థాయి నుంచి వచ్చాడో చెప్పాడు. నేను చిరిగిపోయిన షర్టుతో యూత్ కాంగ్రెస్ పార్టీ టీవీ రవిరాజ్ గారి దగ్గరికి వీడు తీసుకెళ్లి వేయించాడట. మీలో చాలా మందికి తెలుసు
పెద్దలు సీనియర్లు ఉన్నారు ఇక్కడ. నేను 2000 సంవత్సరంలో నేను వ్యాపారాలు చేసేటప్పుడు విమానాల్లో తిరిగేవాడిని. అప్పుడు వీడు ఎవరో పెట్లు జోళ్ళు టీలు కాఫీలు అందించడానికి ఎయిర్పోర్ట్కి ఎవరి దగ్గరికి వచ్చేవాడు నాకు తెలుసు. నేను అప్పుడు విమానాల్లో తిరిగేవాడిని. 2007లో నా బీ ఫార్మ్ మా వార్డు మహిళ అయింది అక్క నించోబెట్టా. అప్పుడు బీ ఫార్మ్ నేను విమానంలో తీసుకొచ్చా. బీ ఫార్మ్ లాస్ట్ మినిట్ లో మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్. ఆ రోజు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు రాజకీయంగా, అప్పుడు ఎంపీలు అందరూ అదే ఫ్లైట్ లో. నేను చిదిపోయిన బట్టలతోనంట వీడి దగ్గరికి వెళ్ళానంటే వీడేంటి జీవి రవిరాజు గారి దగ్గరికి నాకు యూత్ కాంగ్రెస్ పదవి ఇచ్చాడట. ఇంకా టికెట్లు ఇప్పించాను అనలేదు వీడు, ఈ బ్రోకరు. వీడికి అదే పని కదా. నేను అప్పట్లో కార్లు తిరిగేవాడిని. వీడప్పుడు బికార్ లాగా మామూలుగా వీడు ఎయిర్పోర్ట్ దగ్గర బయట ఎంపీ దగ్గర వాళ్ళ దగ్గర గేట్ బయట వీడు అటెండర్ వీడు. నేను ఇవాళ వరకు రాజకీయాల్లో ఏ రోజు పదవి గురించి కానీ లేకపోతే ఇంకో విధంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ అధినాయకుల దగ్గరికి వెళ్ళి అర్రులు చాచే సందర్భం లేదు. నేను స్వతహాగా ఎదిగిన వాడిని. ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎదుగుతున్నటువంటి వాడిని. వీడేదో మాట్లాడేసి ప్రశ్న చెప్పేస్తే కాదు, అసలు విషయానికి వచ్చేద్దాం. వీడు అంటాడు గవర్నమెంట్ ల్యాండ్స్ గురించి కలెక్టర్ గారికి నీవే ఇచ్చాడట. ఎవరు ఈ బినామీ ఏమని ఇచ్చాడు కలెక్టర్ గారికి? నేను ఇచ్చా కలెక్టర్ గారికి. నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశా. ఇడజాలలోని ప్రభుత్వం ఉంటే స్వాధీనపరచుకోమని చెప్పాడట. కొట్టియాడ వంశీ వీడి బినామీ అని చెప్పా. నేను సర్వే నెంబర్ చెప్పా. ఇది స్కెచ్. ఇది ప్రభుత్వ భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టాడని చెప్పా. నిన్న ఒప్పుకున్నాడా లేదా ప్రభుత్వ భూమి స్వాధీనపరచుకోండి అని చెప్పి? ఇది ప్రభుత్వ భూమి, 70 కోట్ల రూపాయలు చేసేటువంటి భూమి వాళ్ళ బినామీ కొట్టియాడ వంశీ మీద జస్ట్ ఎకరం 24 సెంట్లు అగ్రిమెంట్ చేసి మిగతాది 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి గిడజాల్లో కాంపౌండ్ వాల్ కట్టాడు. ఇది కబ్జా కాదంటాడు. ఈ ఎన్ఐడి కార్ వాష్ ఓనర్ అమెరికాలో ఉన్నాడట. సరే, అమెరికాలో ఉన్నాడు, వీడి బినామీ పక్కన పెట్టండి. ఈ ఎన్ఐడి కార్ వాష్ మీద నిన్న నేను విజిలెన్స్ కంప్లైంట్ చేశా. విజిలెన్స్ వీడు ఎక్కడైతే ఇప్పుడు జీబీఎంసీ పరిధిలో వీడి వార్డులో ఈ జియాన్ శ్రీధర్ ఈ ఎన్ఐడి కార్ వాష్ స్థలంలో కొంత ప్రైవేట్ స్థలము 200 గజాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి ప్రధాన రహదారి మీద నేను ఆధారంతో చూపిస్తున్నా. ఇప్పుడు కూడా రమ్మనండి, వీడి దమ్ముంటే మీడియా సోదరులు తీసుకుని వెళ్దాం, జీవీఎంసీ టౌన్ సర్వేర్ తీసుకుని వెళ్దాం. కార్ వాష్ లో ప్రభుత్వ స్థలం కబ్జా లేదని వీడు నిరూపించగలరా? కంటైనర్ గురించి చెప్తున్నాడు. ఈ కంటైనర్ ది జనసేన ఎమ్మెల్యేకి చెందినటువంటి వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంటే జనసేన ఎమ్మెల్యేకి చెందిన వ్యక్తి అగ్రిమెంట్ చేసుకుంటే నువ్వు చేసే ప్రోగ్రామానికి నువ్వు కంటైనర్ పెట్టి ఆ యజమాని 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నావు. అక్కడ సీసీ ఫుటేజ్ కావాలంటే చెక్ చేయించు, ఇది నీ భాగోతమే అని చెప్పి నేను మాట్లాడితే నువ్వు అది మానేసి జనసేన ఎమ్మెల్యే అగ్రిమెంట్ చేసుకోవడం. ఈ కంటైనర్ పెట్టించింది జియాన్ శ్రీధర్ కాదా? లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తూ తీస్తే ఇస్తేనే గాని నేను తీయనని చెప్పి చెప్తున్నది జియాన్ శ్రీధర్ కాదని చెప్పి చెప్పమనండి. ఇది ఒప్పుకున్నాడు కంటైనర్ వ్యాపారం నాదని. చాలా బాగుంది.
ఇంకా స్టీల్ ప్లాంట్ అధికారి ఇక్కడ కట్టింది అనధికార బిల్డింగ్ కి ముడుపులు తీసుకొని కట్టించామని చెప్పన్నా. జీవీఎంసీ వాళ్ళు డెమాలిషింగ్ చేయడానికి వెళ్తే నువ్వు వెళ్ళి అడ్డుకుంటే జీవీఎంసీ వాళ్ళు చూసి ఇక పోలీసు వాళ్ళు చూసి నువ్వు భయపడి వెనక్కి వెళ్ళిపోయావా లేదా? అక్రమ నిర్మాణం కాకపోతే నువ్వు ముడుపులు తీసుకోకపోతే నువ్వు నీ మనుషుల్ని ఎందుకు పంపిస్తావు? చెప్పు, సమాధానం చెప్పు. పార్టీ ఆఫీస్ ఏకంగా మా అధినాయకుడి దగ్గర ఉన్న రెండో వ్యక్తి దగ్గర ఉన్న మనిషిదని చెప్తున్నాడు. కబ్జా చేశాడని అన్నాను అంటాడు. కబ్జా చేశాడనలే, దీంట్లో టెంబర్ డిపో ఉండేది. నువ్వు పంచాయతీ చేసావు, రౌడీలు పెట్టి సెటిల్మెంట్ చేసావు. ఈ యజమాని దగ్గర 1,70,00,000 నువ్వు సెటిల్మెంట్ డబ్బులు తీసుకున్నావు. నువ్వు ఇప్పుడు ఈ స్థలాన్ని పార్టీ ఆఫీస్ గా పెట్టి నువ్వు చేసే బ్రోకర్ పనులన్నీ దీంట్లో చేస్తున్నావు అని నేను చెప్పాను. నువ్వు కబ్జా చేసావనలే, నువ్వు డబ్బులు కొట్టేశావని చెప్పన్నా. నువ్వు సెటిల్మెంట్లని అడ్డాగా పెట్టుకొని వాడుకుంటున్నటువంటి కార్యాలయం అని చెప్పన్నా నేను. ఇది కూడా ఒప్పుకున్నాడు బాబు. ఇక మహేష్, ఇది ఈ బిల్డింగ్ ఎల్లో కలర్ బిల్డింగ్ 5 లక్షల రూపాయలు విలువ చేస్తాడ. 10 లక్షల రూపాయలు మీరు ఎవరికైనా ఇచ్చేమారండి? 10 లక్షల రూపాయలకి మీరు ఎవరికైనా ఇచ్చేమారండి? 50 లక్షల రూపాయలు తీసుకోండి ఈ స్నేహితుడి దగ్గర. బిల్డింగ్ నుంచి బ్యాంక్ వాళ్ళు తీసేస్తారు. సొంత స్నేహితుడిని మోసం చేసినటువంటి దుర్మార్గం అని చెప్పాను నేను. చూడమనండి, బ్యాంక్ వాళ్ళు తీసేశారో లేదో. ఇవాళ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్కీములు లేనా 5 లక్షల రూపాయలు దొరుకుతుంది ఎక్కడైనా? ఇది ఎన్ని గజాల్లో ఉంది ఇది? అది కూడా ఒప్పుకున్నాడు. చాలా అద్భుతం. జీవీఎంసీలో 22 మంది పిఏలకు ఎవరు? నీకు 22 మంది ప్రైవేట్ సైన్యం పిఏలు ఉన్నారు. అక్రమాలకి, నువ్వు చేసేటువంటి కలెక్షన్లకి, దందాకి వాళ్ళని వాడుకుంటున్నావని చెప్పాను. ఇదంతా మానేసి గుడా ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళు స్నేహితులు చేశాడని చెప్పి 100-120 గజాలు కొంటే ఆ పక్కన ఇంకొక 200 గజాలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశాడని చెప్పన్నా. నేను చేసినవన్నీ కూడా, నేను మాట్లాడినవన్నీ ఆధారాలతో మాట్లాడాను. ఏ రోజు నేను ఏ ప్రెస్ మీట్ కూడా నిరాధారంగా ఏదో రాజకీయ లబ్ధి చేకూర్చుకోవడం కోసం, వీళ్ళు అనుకున్నట్టు పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ కార్యక్రమాలు కానీ ఏ రోజు లేవు. వీడు ఆనందపురంలో వాటర్ ప్లాంట్ గత 5 ఏళ్లుగా ఆ నలుగురు కూడా ప్రతి ప్రెస్ మీట్ లో కూర్చొని వాటర్ ప్లాంట్ విషయం, అలా బంగారం విషయం మాట్లాడతారు. వాటర్ ప్లాంట్ లీజు తీసుకున్నాను. వాటర్ ప్లాంట్ లీజు తీసుకున్న తర్వాత అది కోర్టు వివాదంలోకి వెళ్ళింది. నా కబ్జాలో లేదు, మా కుటుంబం కబ్జాలో లేదు. కోర్టులో కేసు మేమే గెలుచుకున్నాం. ఇప్పటికీ కూడా వాటర్ ప్లాంట్ ఓనరు మేము ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మా చెల్లి పేరు మీద రిజిస్టర్ డీడ్ చేశాం. లీజ్ డీడ్ 6 లక్షల రూపాయలు ఇప్పటికీ ఆ ఓనరే బాకీ. ఇప్పటి వరకు కూడా ఇంకా లీజ్ డీడ్ కూడా క్యాన్సిల్ అవ్వలేదు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు మాకు. ఇంకా ఆనందపురంలో కేసు ఉందంటాడు. వీడు దమ్మున్నాడైతే, వీడు మగాడైతే కేసు ఉంటే ఎఫ్ఐఆర్ కాపీ చూపించమనండి. 5 ఏళ్లుగా ప్రెస్ మీట్లు అదేగా చెప్తున్నాడు వీడు. ఎఫ్ఐఆర్ కాపీ చూపించడానికి ఏంటి భయం అంటున్నా. వీడు 90 తులాల బంగారం అట, 30 లక్షలు ఇచ్చారట. అదే 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు.
90 తులాల బంగారం విలువ ఎంత తెలుసా వీడికి? అసలు ఎంత ఇచ్చారో తెలుసా వీడికి? సిపి గారి కంప్లైంట్ ఉంది అంటాడు. వీడు బంగారం కూడా వీడికి తెలియదు. బంగారం షాపులు వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసి బంగారం తప్పియడం కాబట్టి బంగారం కాస్ట్ తెలియదు వీడికి. ₹1 కోటి పైన ఉంటుంది. ₹1 కోటి పైన ఉంటుంది. నేను ఎంత బాకీ తీసుకున్నానో వాళ్ళు రిటర్న్ గా రాసి ఇచ్చారు. అది తెలుసుకో ముందర. లేకపోతే ఆ బాధితులతో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టినా మీద ఎఫ్ఐఆర్ ఉందంటాడు. ఆ 4 షాడో మేయర్లు నీకే ఎన్నోసార్లు చెప్పారు ఒక మహిళ ఎఫ్ఐఆర్ పెట్టిందని చెప్పి. మరి 5 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ బాధితురాలను కాపాడాల్సిన బాధ్యత వీరికి ఉండాలి కదా. ఈ 4కి 5 ఏళ్ళు ఎంపీ గారి దగ్గర నుంచి 5 ఏళ్ళు ఎంపీ గారిలో ఎఫ్ఐఆర్ చూపిస్తే రాజకీయ జీవితం నీకు తప్పుకుంటానని చెప్పాను నేను. ఎఫ్ఐఆర్ కాపీ చూపించమన్నాను. వీడు తీస్తాడు ఎక్కడి నుంచో. ఏం తీస్తాడు ఉంటేనే తీయడానికి. తీయమనండి. నేను ఇప్పటికప్పుడు సభ్యత్వం రాజీనామా చేసి ఇప్పటికప్పుడు నేను రాజకీయ జీవితాన్ని వదిలేసి ఏ ఒక్క ఎఫ్ఐఆర్ చూపించినా వీళ్ళలాగా చీటింగ్ పనులు, బ్రోకర్ పనులు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి, టిట్కో ఇల్లు ఇప్పిస్తానని చెప్పి, ఉద్యోగాలే ఇస్తానని చెప్పి, సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వీళ్ళలాగా మోసం చేసినటువంటి కేసులు ఏమున్నాయి? ఇవన్నీ మానేసి నేను యోగా సెంటర్ల గురించి మాట్లాడా. ఇప్పటికీ కట్టుబడి ఉన్న మా వార్డు ఖరీదైన వార్డట. నేను మంకీ క్యాప్, హ్యాండ్ గ్లౌజులు, అలాగే సాక్స్లు 800 రకాలు ఉన్నాయి నా దగ్గర. వీడికి వెదవుకి ఏ రోజైనా మీరు నన్ను కనీసం మాస్క్ పెట్టుకుని తిరగడం మీరు చూసారా? నా జీవితంలో మంకీ క్యాప్ అంటే పెట్టుకోవడం తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు నాకు. నేను చెప్పులు వేసుకుని తిరుగుతాను రా. నేను షూ వేసుకుని తిరగట్లే. చెప్పుల మీద సాక్స్లు ఎప్పుడు వేసుకోలే. నీలా నల్ల చెట్టు, నల్ల ప్యాంటు, నల్ల అద్దాల్లో నుంచి యోగా సెంటర్లకి నేను వెళ్ళట్లే. యోగా సెంటర్లకు వెళ్ళానంటే వీడియో ఫుటేజ్ ఉంటుందిగా. ఈ 5 ఏళ్ళు వీడు ఏం పీకాడు? వీడు బోల్డ్ మందిని బెదిరించాడు కదా, సెటిల్మెంట్లు చేశాడు కదా. టాస్క్ ఫోర్స్ పోలీసులు నాతో మాట్లాడతారండి. వీడికి తెలియని అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆధారాలు చూపిస్తాను దాని గురించి. ఇంకోటి ఏమంటాడంటే వీడు బిల్డర్లు అందరి దగ్గర, పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర, వాళ్ళ దగ్గర నేను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తాను అంటున్నాడు. ఏదైతే నేను రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి కూడా, లేదా నేను వార్డు కార్పొరేటర్ అయిన తర్వాత నా వార్డులో చాలా మంది ఇక్కడ సోదరులు, సుమారు 10 మంది పాత్రికేయ సోదరులు నా వార్డులో ఉంటారు. వీడికి తెలియని బిల్డర్ లేరు. ఎందుకంటే వీడు చేసేవాడు బ్రోకర్ పనులు కదా, బెదిరింపులు కదా, కాంట్రాక్ట్లు కూడా వీడు తెలుసు. ఏ కాంట్రాక్టర్ దగ్గరైనా, జిఎంసీ కాంట్రాక్టర్ దగ్గర, ఏ బిల్డర్ దగ్గరైనా నేను ఏ రోజైనా టీ నీళ్ళు తాగడం కానీ, ₹1 తీసుకోవడం కానీ, కనీసం స్వీట్ బాక్స్ తీసుకోవడం కానీ చేశానేమో నిరూపిస్తే వీడి దగ్గర జీవితకాలం ఉడుగుం చేస్తాను. వీడి దగ్గర నేను జీవితకాలం ఉడుగుం చేస్తాను. నేను వీడు అంటాడు మధురవాడలోని వేరే దగ్గర స్కై టవర్స్ అట, లేకపోతే ఎక్కడెక్కడో బిల్డర్స్ దగ్గరట నాకు ఫ్లాట్లు ఉన్నాయట. జియాని శ్రీధర్ నిన్న వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నా, వైసీపీ నేతలు కానీ ఎవరికైనా కానీ, నేను 2020 సంవత్సరం నుంచి
నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే నాతో పాటు అనుచరులు అని చెప్పి బినామీలని చెప్పుకుంటారు అనుకునేటువంటి మీరు ఎవరైనా కానీ 100 రూపాయల ఆస్తి కనుక ఉంటే నేను నడి రోడ్డు మీద పేక్ కోసుకుంటా. నీకున్న బినామీ ఆస్తులన్నీ కూడా నీవే ఒప్పుకున్నావు. నువ్వు అంటే సెల్లార్ కాకుండా 5 ఫ్లోర్ల బిల్డింగ్ అండి, అత్యంత విలువైనటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ సియాన్ శ్రీధర్కి ఎలాగ దఖలపడింది వాళ్ళ కుటుంబానికి? అసలు దీనికి కాగితాలు ఉన్నాయా? ఈ బిల్డింగ్ కి కాగితాలు ఉన్నాయా? ఒక గడ్డ పారంభో స్థలాన్ని కబ్జా చేసి నేను ఇచ్చా, ఫిర్యాదులు ఇచ్చా. నేను అయ్యగారిది తమాషా వాళ్ళు తేలిపోద్ది. ఈ గడ్డ పారంభో స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టి లక్షల రూపాయలు అద్దెలు దొబ్బేసి వీడి కుటుంబం గడ్డని కబ్జా చేసి బిల్డింగ్ కట్టాడు, అక్రమ నిర్మాణం. ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? మాట్లాడలేదన్నా? ఈ బిల్డింగ్ నీది కాదని చెప్పగలవా? నువ్వు అక్రమాలు కబ్జాలు చేస్తే స్వాధీనం చేసుకోమని నిన్న నువ్వు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చానని చెప్తాను. ఇది ఎవరిదండి? ఇది రాడ్ బెండర్ రాము. చెప్పా ఇక్కడ ప్రభుత్వ స్థలంలో రాము దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకొని 2 శాశ్వత నిర్మాణాలు కట్టుకోమని చెప్పి డబ్బులు కొట్టేశాడని చెప్పన్నా. ఎందుకు మాట్లాడలేదు అంటే జియాని శ్రీధర్ అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను అవన్నీ కూడా ప్రొలాంగ్ చేయను, ఎందుకంటే నాకు ఒక క్లారిటీ ఉంది. ఏదైతే నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా మీద కేసులు ఉన్నాయి, లేకపోతే కేసులు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి, కేసులు ఉన్నవన్నీ కూడా నా మీద ఏ కేసులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో, విచారణ దశలో ఏమున్నాయో, లేదంటే ఇంకా అరెస్ట్ చేయకుండా ఏమున్నాయో వాటిలన్నింటి మీద నేను విచారణ జరిపించమని, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని నేను మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి 26/8/2024 రాష్ట్ర డీజీపీ ఆఫీస్కి వెళ్ళి, నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నేను స్వయంగా నా మీద ఎంక్వైరీ చేపట్టండి, నా మీద ఏమైనా ఎవరి దగ్గర బ్లాక్ మెయిల్ చేశారన్నా, బెదిరింపులు పాల్పడ్డారన్నా, అక్రమ వసూలు చేస్తున్నారన్నా, అక్రమాలు చేస్తున్నారన్నా, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారన్నా నా మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీకి నేను గత ఏడాది ఆగస్టులోనే నేను లెటర్ ఇవ్వడం జరిగిందిరా గదవా. నేను లెటర్ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం సొంత ప్రభుత్వంలో నువ్వు ఏమైనా ఆధారాలు ఉంటే నా మీద డీజీపీ గారికో, ముఖ్యమంత్రి గారికో, ఉప ముఖ్యమంత్రి గారికో నువ్వు కంప్లైంట్ చేయి, తీసుకెళ్లి బాధితుల్ని చట్టపరంగా చర్యలు తీసుకోమను, నిన్ను అభినందిస్తా. నోవాటల్ గురించి చెప్తున్నాడు. నేను నోవాటల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత వరకు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు వెళ్ళేది వాటిని చెప్పా. నోవాటల్లో ఎదురుగున్న పాత తాజ్ హోటల్ ఏదైతే అక్కడ బహుళంతస్తుల భవన నిర్మాణం కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే కట్టబోతా ఉన్నారో, గ్రౌండ్ వాటర్ డ్రా చేయకూడదు, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధం అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చి, కంప్లైంట్ మీద జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపించారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొన్న మా మంత్రి గారు వచ్చినా గాని, మంత్రులు వచ్చారు, మా పార్టీ మంత్రులు,
నేను అసలు ఆ హోటల్ గుమ్మం తొక్కలే. ఎందుకంటే మనకు నీతి ఉండాలి. మనం కంప్లైంట్ ఇచ్చిన హోటల్లోనే మనం వెళ్ళి మళ్ళీ అక్కడ మెదిలాడటం అన్నది నా మనసుకు నచ్చక, ఇప్పటికీ కూడా నో వాటర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే డ్రా చేస్తా ఉన్నారో ఆ బోర్వెల్స్ అక్కడ వేయకూడదని చెప్పి నేను పోరాటం చేసి దాని మీద ఉన్నా. నైట్ ఫుడ్ కోర్ట్ మీద కంప్లైంట్ ఇస్తే సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యూడి జిల్లా కలెక్టర్ గారు లెటర్ పంపించారు. నేను పోరాటం చేయకపోతే ఆగిపోతే ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ మానేసి ఏదో తప్పుద్రోవ పట్టిద్దామని, నేనేదో అవినీతి పరుడుగా చిత్రీకరిద్దామని, ఒక బ్లాక్ మెయిలర్ అని వీళ్ళు పదే పదే అదే మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఒక్కడే నిరూపించగలిగారా? ఇప్పుడు నిరూపించండి. మా కూటమిలో నేతలు కూడా మీకు సహకరిస్తారు, మా మిత్రులు ఉన్నారు మీకు సహకరించడానికి. నేనంటే ఎవరితో ఏటీఎం కార్డు వాడి శాలరీ డ్రా చేస్తానంట. వీడు ఆ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి శాలరీ స్టేట్మెంట్ ఎక్కడ డ్రా చేస్తానని చెప్పాడు. ఆ డ్రా చేసినటువంటి స్టేట్మెంట్ కాపీ తీసుకొచ్చి వీడు చూపించమనండి. వీడు ఏం చెప్తే చేస్తా బేషరత్గా. నేను కుటుంబాల గురించి ఆడబిడ్డల గురించి మాట్లాడని చెప్పా. వాళ్ళ జీవితాలు పోకూడదు. వీడి వల్ల ఇప్పటికే నలిగిపోయారు ఆడబిడ్డలు. కొన్ని కుటుంబాలు పెళ్ళైనటువంటి ఆడపిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో సమాజంలో గౌరవ మర్యాదలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరించాడు, వీడు రాపరుచుకున్నాడు అని చెప్పా. నాతో ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళ ఇంటి సీసీ ఫుటేజ్ చూడమనండి బాబుని ఒకసారి. వాళ్ళ ఇంట్లో భాగవతం ఏం జరుగుతుందో చెప్పనండి. మీకు నాకు చెప్పడం ఇష్టం లేదు, నాకు విజ్ఞత ఉంది. నేను కుటుంబాల గురించి నేను ఇదే జిఆర్ శ్రీధర్ కొన్ని నెలల క్రితం నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే అవి ప్రెస్ మీట్ లో రిలీజ్ చేయొద్దు కొన్ని అని అంటే నేను మాట ఇచ్చా. జిఆర్ శ్రీధర్ నా మీద ఎన్ని కేసులు పెట్టించా, ఎన్ని మాటలు మాట్లాడినా నేను బయట మాట ఇచ్చా. నాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి, ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. మొన్న ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే నాకు ఎన్ని ఫోన్ కాల్స్ చేశారు, ఎవరు చేశారు చూపించిన మీడియాకి. ఆయన ఎన్ని కాల్స్ చేశాడు. నేను ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తితో నేను మళ్ళీ మాట్లాడేటువంటి నైజం నాకు లేదు, నేను వెనక్కి తగ్గేటువంటి నైజం నాకు లేదు. నేను ఇదంతా ఎందుకు మాట్లాడానంటే ఈ 4 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం మేయర్ మీద ఉప మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వీళ్ళు ఏంటేంటి చేశారు అని కొన్నే నేను చెప్పాను. వాళ్ళ మీద వ్యక్తిగత కక్షతో కాదు. మా ప్రభుత్వం, మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఇవాళ ప్రజల్లోకి ఎందుకు వీళ్ళని దించాల్సి వస్తుంది, వీళ్ళు చేసినటువంటి 4 ఏళ్ల వైసీపీ జీవీఎంసీ పాలనలో ఎందుకు అవినీతి అరాచకాలు చేశారన్నది కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఏ రోజున లేకపోతే కౌన్సిల్ సభ్యులు, గౌరవ సభ్యులు వీళ్ళందరూ సోదర సోదరిమణులు సమానం. నేను ఎందుకు మాట్లాడలే? ఆధారాలు లేక, అవకాశాలు లేక కాదు. ఉత్తరాంధ్ర వాళ్ళు వీళ్ళందరూ ఎవరెవరో ఎక్కడి నుంచి వచ్చి కొట్టేస్తున్నారు, ఫోన్లే వీళ్ళు ఏదో రాజకీయంగా బాగుపడితే ఏముందిలే అని నమ్మనున్నారు. నాకు విజ్ఞత ఉంది, నేను ఇచ్చిన మాట మీద నిలబడతా. మీ అందరికీ కూడా ఆఖరిగా ఒక విషయం చెప్తా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన చెప్తున్నాడు పార్టీ ప్రెస్ మీట్లు పెట్టద్దన్నది, ఇవన్నీ పక్కన ఎవరు కూర్చోరని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జనసేన పార్టీ కార్యాలయం నుంచి నన్ను ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే నన్ను రమ్మని కబురంపితే నేను వెళ్ళినప్పుడే దేనికి విషయం పిలిచారో తెలియదు నాకు, ఏ విషయం మీద పిలిచారో తెలియదు నాకు. నేను వెళ్ళినప్పుడే ఒక సీల్డ్ కవర్ తీసుకుని వెళ్ళాను.
గత ఏడాది జూన్ లో ఒక సీల్డ్ కవర్ లెటర్ పట్టుకుని వెళ్ళా. ఆ లెటర్ వచ్చి ఒకటే చెప్పా, నా పోరాటం చేసినంత వరకు చేశాను, ప్రభుత్వం ఏర్పడింది, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మా నగర అభివృద్ధి చెందాలి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. నేను పార్టీకి గాని జనసేన పార్టీకి గాని మా అధినాయకుడు సమకాలీన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అసలు రాజకీయాల్లో లేరు. మా అధినాయకుడు యొక్క గౌరవం గాని ప్రతిష్ట గాని కీర్తి గాని దెబ్బతీసే విధంగా కించిత్తేనా నేను గనక నా చర్యల ద్వారా ఏమైనా పార్టీకి కానీ మా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏమైనా మనసును నొప్పించినా, బాధ కలిగించినా, నష్టం కలిగించినా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కార్పొరేటర్ పదవికి రాజీనామా కింద దీన్ని పరిగణించండి అని చెప్పిన లెటర్ రాసి ఇచ్చాను. వాళ్ళకి తెలియదు, నిన్న కూర్చుని నలుగురు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. నేను చేసే పోరాటంలో మధ్యలో ఆగిపోమంటేనో, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో, ఎవరో బెదిరిస్తేనో ఆగిపోయే వ్యక్తిని కాదు నేను. అవసరమైతే పార్టీలో నుంచి బయటకు వస్తా, ప్రభుత్వం నుంచి బయటకు వస్తా. నేను నాకు గౌరవం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన ఎన్నో భావజాలాలతో ఎంతో ఆశయ సాధన కోసం పెట్టినటువంటి, జనాల కోసం పెట్టినటువంటి జనసేన పార్టీ, ఆయన సిద్ధాంతాలు నచ్చి వచ్చా. నేను నాకు ఎటువంటి పదవీకాంక్ష లేదని కూడా రాసిచ్చా. నేను వేరే పార్టీలోకి మారనని కూడా రాసిచ్చా. ఆ రోజు మా నాయకుడి మీద కానీ మా పార్టీ మీద కానీ నేను తిరిగి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన ప్రెస్ మీట్ పెట్టని కూడా రాసిచ్చా. అంత విలువలతో కూడుకున్న మనిషిని. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను పాత్రికేయ సోదరులందరికీ, ఈ 25 ఏళ్లలో మీ అందరూ పుణ్యమే అని చెప్పి ఏ రోజు కూడా ప్రెస్ మీట్లకి ఎవరి దగ్గర స్పాన్సర్షిప్ తీసుకోవాలి. నేను అప్పు చేసుకుంటాను, ఆస్తులు అమ్ముకుంటాను. మా ఆస్తులు ఏంటో మా ఊర్లో వెళ్ళి అడిగితే చెప్తారు. ఇప్పుడు మా ఆస్తుల పరిస్థితి ఏంటో తెలుసు. తప్ప ఏ రోజు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలు కానీ, సార్వత్రిక ఎన్నికలు కానీ, స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్యేలు అడగమనండి, లేకపోతే వాళ్ళ పార్టీలు ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు అడగమనండి. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ మా ఎలక్షన్ అప్పుడు కానీ, 2007లో మా అక్క ఎలక్షన్ కానీ, ఇప్పుడు ఎలక్షన్ కానీ, మొన్న జరిగిన ఎలక్షన్ కానీ, నేను జరిగిన ఎలక్షన్ కానీ ఎవరి దగ్గర విరాళాలు తీసుకున్నాను కానీ, ఎవరి డబ్బులతో రాజకీయం చేశాను కానీ, వేరే వాళ్ళ డబ్బులతో నేను స్పాన్సర్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టాను కానీ ఎప్పుడు కూడా చరిత్ర లేదు. అవకాశం ఉంటే ఇక్కడ పెడతాను, అప్పు దొరికితే, డబ్బులుంటే, లేదంటే జీవీఎంసీ చెట్టు కింద పెడతాను, లేదంటే గౌరవ గ్రంథాలను పెడతాను. ఇంకా ఎక్కువగా నన్ను మాట్లాడించండి. మీరు చేసినవి ఏం చేశారో కొంతవరకే చెప్పడానికి నేను ప్రజలకి, నగరానికి అర్థం అవ్వాలని చెప్పాను. నాకు వ్యక్తిగత విద్వేషాలు, ద్వేషాలు లేవు. ఖచ్చితంగా నా పోరాటం ఉంటుంది. ఇప్పుడు ఏవైతే ఇవన్నీ మాట్లాడానో ఆధారాలతో, ఇవన్నీ కూడా వాస్తవాలని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా నా పోరాటం అనిత్యం, నా కంఠంలో ఊపిరిన్నంత వరకు, ఆఖరి క్షణం వరకు ప్రజల పక్షాన, ప్రాంతం పక్షాన, ప్రజా శ్రేయస్ కోసం, ప్రభుత్వ శ్రేయస్ కోసం పనిచేస్తాను. ఆ పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను వెనక్కి తగ్గడం అన్నది, సొంత పార్టీ అని, సొంత కులం అని, బంధువు అని ఏ ప్రీతి నాకు ఉండదు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.